హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారనేది కామెంట్ సెక్షన్లో తప్పకుండా మెన్షన్ చేయండి. మీకు థంబ్నెయిల్ చూసుంటే అర్థమయ్యే ఉంటుంది. ఈ వీడియో దేనివల్ల చేయబడుతుంది అంటే ప్రెగ్నెంట్ లేడీస్కి బాగా ఉపయోగపడుతుందండి. నేను చేసిన మిస్టేక్ ఇంకొక ప్రెగ్నెంట్ లేడీస్ చెయ్యకూడదనే ఈ వీడియో అనేది చేయడం జరుగుతుంది. కాబట్టి ప్రెగ్నెంట్ లేడీస్ లాస్ట్ వరకు ఈ వీడియోని అయితే చూడండి, ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి, మీకు అర్థం. ఇవాళటి వీడియో ఏంటి అంటే ప్రెగ్నెంట్ లేడీస్ అయితే చాలా ముఖ్యంగా వినాల్సిందండి. ఈ వీడియోని అయితే నేను ఫేస్ చేసిన ప్రాబ్లం ఇంకెవరు ఫేస్ చేయకూడదని ఈ వీడియో అయితే చేశాను. ఏంటి అంటే నేను కాకినాడలో డెలివరీ అయ్యానండి. నాకు 5th మంత్లో టిఫా స్కాన్ తీశారు. కానీ నాకు అప్పుడు డాక్టర్ దగ్గర చూపించుకున్నాను, కానీ డాక్టర్ అయితే నాకేం చెప్పలేదండి. ఈ ప్రాబ్లం ఉంది ఇది అనేసి నాకేం చెప్పలేదు. నేను రిపోర్ట్ చూపించగానే బాగానే ఉందమ్మా, చాలా బాగుంది, ఏం కాదు, బేబీ అయితే యాక్టివ్గానే ఉంది అని చెప్పారు. కానీ టిఫా స్కాన్ మీకు చూపిస్తాను చూడండి. టిఫా స్కాన్ ఇదండి. ఈ టిఫా స్కాన్లో అయితే నాకు డాక్టర్ ఏ ప్రాబ్లం లేదని క్లారిటీగా చెప్పారు. కానీ నేను కాకినాడ వెళ్ళిన తర్వాత మాత్రం నేను షాక్ అయిపోయానండి. ఏంటి అంటే అక్కడ డెలివరీ అయిన తర్వాత నాకు 9 months వచ్చేసాయి, 9 months నిండిపోతున్నాయి, ఇంకా బేబీ వెయిట్ పెరగట్లేదు అనేసి డాక్టర్ అన్నారు. చాలా అంటే చాలా షాక్ అయ్యాను నేను. ఏంటి ఇలా అంటున్నారు అనేసి అనుకున్నాను. నాకున్న ప్రాబ్లం అయితే వాళ్ళు చెప్పారు. అసలు నాకు ఏం చేయాలో అర్థం కాలేదు. అసలు ఆ స్కాన్ రిపోర్ట్స్ చూసి కాకినాడలో డాక్టర్ ఏమన్నారు, స్కాన్ రిపోర్ట్స్లో బేబీకి ఏమవుతుంది అని చెప్పారు. అసలు బేబీకి ఏంటని చూద్దాము. చూడండి, ఇదే టిఫా స్కాన్ అండి. టిఫా స్కాన్లో అయితే ఇలా ఫ్రంట్ బేబీ ఫొటోస్ అన్నీ తీశారు. బేబీ ఒక్కొక్క పార్ట్ అయితే తీసి చూపించారు. అసలు నేను షాక్ అయిపోయాను. ఎందుకంటే టిఫా స్కాన్లో అసలు నాకు ఏం చెప్పలేదు, అంతా బాగానే ఉందన్నారు. నేను డాక్టర్ని పదే అడిగాను, బేబీ వెయిట్ తక్కువ ఉందంటున్నారు కదా డాక్టర్, ఏమైనా ప్రాబ్లం ఉందా అని అడిగాను. కానీ డాక్టర్ అయితే ఏం చెప్పలేదండి. కానీ మీరు మాత్రం జాగ్రత్తగా చూసుకోండి, మీరు అన్నీ జాగ్రత్తగా చూసుకొని మీ స్కాన్ రిపోర్ట్స్ 1-2 సార్లు బాగా చెక్ చేయించుకోండి. బాగా తెలిసిన డాక్టర్, బాగా చదువుకున్న డాక్టర్ దగ్గరికి వెళ్ళి అయితే బాగా చూపించుకోండి ఫ్రెండ్స్. నాలాంటి ప్రాబ్లం ఇంకెవరు ఫేస్ చేయొద్దు ప్లీజ్. నాకైతే అన్నీ బాగానే ఉన్నాయి. తర్వాత బేబీకి చూడండి, ఇక్కడ స్పైను, బ్రెయిను, అబ్డామన్, హార్ట్ గురించి మొత్తం అన్నీ బాగానే ఉన్నాయి. కానీ ఇక్కడ వచ్చేసరికి చూడండి ఫ్రెండ్స్, ఇంప్రెషన్ ఉంది కదా, ఇంప్రెషన్లో మనకి ఏ ప్రాబ్లం ఉన్నది అనేది వాళ్ళు చూపిస్తారు. సింగిల్ లైవ్ ఇంటూరియన్ ఫీటస్ అని ఉంది కదా, అది 20 weeks 5 days అనేసి నాకు ఉంది. తర్వాత సింగిల్ అంబలికల్ ఆర్టరీ అని ఉంది కదా ఫ్రెండ్స్. అంటే ఏంటంటే మనకి 3 రక్తనాళాలు ఉంటాయి బేబీకి మనకి కనెక్షన్ అయిన పేరుకి. అందులో నాకు మాత్రం 2 రక్తనాళాలే ఉన్నాయి. ఒకటి మన నుంచి బేబీకి వెళ్ళేది, ఒకటి మంచిది. బేబీ నుంచి మనకి చెడు వేస్టేజ్ ఉంటుంది కదా, అది వచ్చేది 2. కానీ నాకు 2 ఉన్నాయి, 3 ఉండాలి. ఇప్పుడు చూడండి, 9th monthలో నాకు డాక్టర్ ఏమో మళ్ళీ చెప్పారనమాట. కాకినాడలో డాక్టర్ అన్నారు, నీకు బేబీ వెయిట్ పెరగట్లేదు, అసలు నువ్వు 9th month కదా, 9th month అయిపోతుంది ఆల్రెడీ, బేబీ వెయిట్ పెరగట్లేదు, ఎందుకు ఒకసారి నేను స్కాన్ రాస్తాను, డాప్లర్ స్కాన్ చేయించుకో అని చెప్పేసి డాప్లర్ స్కాన్ అయితే రాశారు. నేను వెళ్ళి చేయించుకున్నాను. ఎమర్జెన్సీగా తెమ్మని చెప్పారు స్కాన్ అయితే. నేను ఆ రిపోర్ట్స్ పట్టుకొని డాక్టర్ దగ్గరికి అయితే వెళ్ళాను. వెళ్ళగానే డాక్టర్ ఆ రిపోర్ట్స్ చూసి నాకు షాక్ అయిపోయాను నేను. అయితే అక్కడ కూడా సేమ్ 2 visuals అంబలికల్ కార్డ్ అని ఉంది కదా, సేమ్ అక్కడ కూడా అదే చూపించారు. అప్పుడు డాక్టర్ నాకు చెప్పింది, నీకు 5th monthలో టిఫా స్కాన్లో నీకు డాక్టర్ చెప్పలేదా అనేసి అడిగింది. నాకు ఏం చెప్పలేదు డాక్టర్ అంటే, దానివల్ల అయితే బేబీ పుట్టిన తర్వాత ఏవైనా లోపాలు రావచ్చు అని చెప్పింది. ఆ లోపాలు ఏంటి అనేసి అడిగితే, పుట్టిన తర్వాత వరకు మేమేం చెప్పలేమమ్మా, పుట్టిన తర్వాతే చెప్పగలము. అలాగే మీ బేబీకి హార్ట్లో కూడా కొంచెం ప్రాబ్లం ఉంది, హార్ట్లో అయితే బ్లడ్ సర్క్యులేషన్ ఒకవైపు జరగాలి, కానీ మీ బేబీకి ఇంకొక వైపు జరుగుతుంది అనేసి అయితే చెప్పారు. నేను షాక్ అయిపోయాను. అసలు ఏం చేయాలో నాకు అర్థం కాలేదు. 5th month అనుకోండి, అప్పుడు ఏదో ఒకటి చేయగలం కదా, ఇప్పుడు టెక్నాలజీ మారింది కదా, కాబట్టి అప్పుడు ఏదో ఒకటి చెయ్యాలి అనేసి అనుకున్నాను. కానీ అంతా 9th month వచ్చేసరికి ఏం చేయలేకపోయాను నేను. ఏం చేయాలో అర్థం కాలేదు. తర్వాత ఇవి చూడండి, తన హార్ట్ మొత్తం ఫొటోస్ తీశారు. తన హార్ట్ ఒక్కొక్క హార్ట్లో ప్రతి ఆర్టరీ కూడా ఫోటో తీశారు. ఇక్కడ చూడండి, బ్లూ కలరు, రెడ్ కలర్ ఉంది కదా, ఇవైతే బ్లడ్ వెసల్స్. నాకు ఏం చేయాలో
చూసారు కదా ఫ్రెండ్స్, వీడియో అయితే ప్రెగ్నెంట్ లేడీస్ అయితే చాలా కేర్ఫుల్గా ఉండాలి. మీరు మాత్రం నేను చేసిన మిస్టేక్ మాత్రం మీరు చేయొద్దు. టిఫా స్కాన్లోనే మీరు మీ ఫ్యామిలీ డాక్టర్ని కానీ లేదంటే మీకు బాగా తెలిసిన డాక్టర్ని కానీ మంచి డాక్టర్ని అయితే ఎంచుకోండి. మంచి డాక్టర్ని అయితే మీరు కలిసి మీ స్కాన్ రిపోర్ట్ని 1కి 2 సార్లు అయితే చెక్ చేయించుకోండి ఫ్రెండ్స్. నాలాంటి మిస్టేక్ ఎవరు చేయొద్దు. 5th మంత్లో అయితే మనం ఏదైనా చేయడానికి ఉంటుంది, కానీ 9 months దాటిపోయిన తర్వాత, నెలలు నిండిపోయిన తర్వాత అంటే మనం ఏం చేయలేం కదా. వాళ్ళు పుట్టిన తర్వాత ట్రీట్మెంట్ అందించుకోవటమే. కాబట్టి నెక్స్ట్ వీడియోలో అయితే నేను చెప్తాను ఫ్రెండ్స్, తప్పకుండా చెప్తాను నెక్స్ట్ వీడియోలో. అసలు ఆ పాప పుట్టిన తర్వాత పాపకి ఏమైంది, ఎటువంటి లోపాలు వచ్చాయా లేదా, అసలు ప్రాబ్లం ఏమైనా వచ్చిందా లేదా అనేసి అయితే నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను. అప్పటి వరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నా ఛానల్ లైక్ చేయండి. అలాగే ఈ వీడియోని ప్రెగ్నెంట్ లేడీస్కి అయితే షేర్ చేయండి. ఇంకో నలుగురికి షేర్ చేస్తే అందరికీ వెళ్తుంది. అప్పటి వరకు హ్యాపీగా ఉండండి. బాయ్.